ఈరోజు చికెన్ రోటి పచ్చడి చేద్దామా? మనం టమాటా రోటి పచ్చడి, చింతకాయ రోటి పచ్చడి, ఇంకా పుంటికూర రోటి పచ్చడి చేసుకుంటాము. నేను ఈరోజు చికెన్ రోటి పచ్చడి చేద్దామనుకుంటున్నాను. చికెన్ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మనం చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ అలా చేసుకుంటాం కదా. ఒకసారి మనం ఇలా చికెన్ రోటి పచ్చడి చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు: చికెన్, ఎల్లిపాయలు, లవంగాలు, యాలకులు, ఎండుమిరపకాయలు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా కడాయిని పొయ్యి మీద పెట్టుకుందాం. కడాయి వేడయింది. ముందుగా మంచి నూనె వేసుకుందాం. 2 స్పూన్ల మంచి నూనె వేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. నూనెలోనే చికెన్ని బాగా వేగనిద్దాం. ఈ చికెన్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు. ఇవి బాగా ఇలా కలుపుకోవాలి. మా ఆయన చికెన్ తెచ్చారు కర్రీ కోసము. నేను ఎప్పుడు కర్రీయే తింటుంటాం కదా, చికెన్ కర్రీ అని. ఒకసారి ఇలా చికెన్ రోటి పచ్చడి చేసి చూద్దామని కొన్ని పీసులు తీసేసి ఇలా చికెన్ రోటి పచ్చడి చేస్తున్నాను. చికెన్ని నూనె, పసుపు, ఉప్పు వేసి ఇలా రోస్ట్గా బాగా వేయించాలి. మనం ఇందులో నీళ్ళు ఏం వేయకుండా ఊకే నూనెలోనే ఇలా బాగా వేయించుకోవాలి. చికెన్ పీస్ మెత్తగా ఉడికిపోవాలి, ఇలా రోస్ట్గా అవ్వాలి. అప్పుడే మనకి చికెన్ రోటి పచ్చడి టేస్ట్గా ఉంటుంది. చూడండి, చికెన్ ఇలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం రోకల్లో వేసి దంచుకోవాలి. రోకల్లో ముందుగా 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. యాలకులు, లవంగాలు వేసుకుందాం. వీటిని ఇలా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలను వేసుకుందాం. పొట్టు తీయని ఎల్లిపాయలు వేసుకొని రోకల్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకుందాం. మనం చికెన్ వేయించుకునేటప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కారము, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ బాగా ఇలా నూరుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని బాగా మెత్తగా లేకుండా కొంచెం కచ్చాపచ్చగానే దంచుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం ఇందులో వేసిన తర్వాత మసాలాలు అన్నీ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం చికెన్ని మెత్తగా లేకుండా కచ్చాపక్కగానే దంచుకోవాలి. కచ్చాపక్కగా దంచుకోవడం వల్ల మనం తినేటప్పుడు చికెన్ ముక్కలు, ఈ మసాలాలు అన్నీ బాగా మన పంటి కిందికి వస్తాయి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ చికెన్ పచ్చడి చేసిన తర్వాత వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటే ఇంకా 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 తినాలనిపిస్తుంటుంది. అంత బాగుంటుంది ఈ చికెన్ రోటి పచ్చడి. రోటి పచ్చడి మా నానమ్మ చిన్నగా ఉన్నప్పుడు చేసేది. మా నానమ్మ జొన్నె రొట్టెలో పెట్టుకొని తినేది. మాకు కూడా తినిపించేది. అప్పుడు చాలా బాగుంటుండే.
అందుకోసమే నేను ఎప్పుడైనా సరే మా ఆయన చికెన్ తెస్తే ఇలా కొన్ని పీసులు తీసేసి రోటి పచ్చడి చేసుకొని తింటాను వేడి అన్నంలో. అప్పుడు మనకు జ్వరం వచ్చినా సర్ది దగ్గు అయినా అప్పుడు మనం చికెన్ కర్రీ అలా తినలేం కదా, గ్రేవీ అలా. అప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకొని తింటే మనకు జలుబు అనేది తొందరగా తగ్గుతుంది. మీరు కూడా ఈ రోటి పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చికెన్ రోటి పచ్చడి కోసం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 2 స్పూన్ల మంచి నూనె వేసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలను ఇలా తెంపుకొని వేసుకుందాం. కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. చివరిగా తాలింపుని వేసుకుందాం. చికెన్ రోటి పచ్చడిని వేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంది. ఈరోజు చికెన్ రోటి పచ్చడి చేశాను. రేపు ఇంకో వంటకంతో మీ ముందుంటాను. కిచెన్ విత్ స్వాతి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.